మేము చేసిన టఫెస్ట్ ట్రెక్స్లో ఇది ఒకటి. అదే నాకింకో పేరుంది. సాగ్లీగ్ నమస్కార్ అంటే కొంకణి లాంగ్వేజ్లో అందరికీ నమస్కారం అని. విజ్ఞాన ప్రదర్శనలో గోవాలో ఉన్న సుర్లా వాటర్ ఫాల్స్కి మా ట్రెక్ స్టార్ట్ చేసాము. పనాజీ నుంచి సుర్లా ఊరికి ఫ్రీక్వెంట్గా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి, కానీ నేనైతే పర్సనల్ వెహికల్సే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ డెస్టినేషన్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో ఆ జర్నీ అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సుర్లా ఊర్లోకి వచ్చినాక ఒక చెక్ పోస్ట్ ఉంటుంది, అక్కడ మంచిగా 100 రూపీస్ తీసుకొని ట్రెక్ అయితే అలో చేశారు. ఆ వైట్ పెయింట్ని ఫాలో అవ్వమన్నారు. ఆ పెయింట్ కూడా మొత్తం దారంతా వేయలేదు, ఓన్లీ ఒక 1/2 కిలోమీటర్ వరకే ఆ పెయింట్తో డైరెక్షన్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఈ బోర్డ్ వరకే ఆ వైట్ పెయింట్ మార్కింగ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఎక్కువ డైవర్షన్స్ ఉండవు, ఓన్లీ సింగిల్ వేనే ఉంటుంది. మేము ఈ వాటర్ ఫాల్స్కి వెళ్దామని చాలాసార్లు ట్రై చేసాము, కానీ ఎప్పుడు ఫారెస్ట్ వాళ్ళు అలో చేయలేదు. ఓన్లీ జనవరి టు మే ఆ టైంలోనే ఇక్కడికి అలో చేస్తారు. ఎందుకంటే మిగతా మంత్స్లో మోస్ట్లీ ఇక్కడ వాన పడుతూనే ఉంటుంది. వాన పడుతున్నప్పుడు అస్సలు ఇక్కడ ట్రెక్ చేయలేము, ఎందుకంటే ఒక్కసారి స్లిప్ అయ్యామా 1000 అడుగులు లోయలో పడిపోతాం. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఈ ట్రెక్ హార్డ్లీ ఒక 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. దీనికన్నా లాంగ్ ట్రెక్సే చేసాం, కానీ ఇది వన్ ఆఫ్ ద హార్డెస్ట్ ట్రెక్స్ మేము చేసిన వాటిలో. ఎందుకంటే ట్రెక్ అంతా కంటిన్యూస్గా ఎక్కటం దిగటమే, ఎక్కడ ఈవెన్ సర్ఫేస్ ఉండదు, కంటిన్యూస్గా అప్స్ ఎక్కటం దిగటం. 3 కిలోమీటర్ల ట్రెక్కే కదా అల్లాడిచ్చేద్దాం అనుకున్నాం, కానీ మేము అల్లాడిపోయాం. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. నేను వెళ్ళిపోతా. పొరపాటున ఇక్కడ స్లిప్ అయ్యామంటే పుచ్చగా దొరలంటే దొరుకుంటూ వెళ్ళిపోతాం వాటర్ ఫాల్స్ వరకు. ట్రెక్ కూడా అవసరం లేదు. అందుకే పాపం ఫారెస్ట్ వాళ్ళు ఎప్పుడు వర్షాలు అసలు ఎలా చేయరు ఇక్కడికి. మెయిన్ ట్రెక్ చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ స్లాత్ బేర్స్ ఎక్కువ. రీసెంట్లీ 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఎర్లీ మార్నింగ్ కట్టెలు కొట్టుకోవడానికి అడవిలోకి వెళ్ళిన ఒక పెద్దవాడిని అండ్ ఒక ముసలాయన్ని బంటి అటాక్ చేసింది. నార్మల్లీ ఇవి డే టైంలో బయటకు కనపడవు. ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 6 అండ్ ఈవినింగ్ ఆఫ్టర్ 6 ఎక్కువ తిరుగుతుంటాయి ఇవి. అంతకుముందు ఎన్నిసార్లు వచ్చినా ట్రెక్కి అలో చేయట్లేదని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు బండబూతులు తిట్టుకున్నాం, కానీ ట్రెక్కి వచ్చినాక తెలిసింది వాళ్ళు ఎందుకు అలో చేయట్లేదని. ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడ. అలా చాలాసేపు స్ట్రగుల్ తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ చెత్త అంతా కనిపించిందంటే ఇంకా మనం లొకేషన్ దగ్గరికి వచ్చేసినట్టే. ఫుల్గా ఉన్న బాటిల్స్ కష్టపడి ట్రెక్ చేసి తీసుకొస్తారు, కానీ ఖాళీ బాటిల్స్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారేంటో. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇదే ఇన్ఫినిటీ పూల్ అండ్ సుర్లా వాటర్ ఫాల్స్. సమ్మర్లో అయినా వాటర్ బాగున్నాయి. అక్కడ ఉన్న నిబ్బాగా కదిలితే మేము కూడా దిగుదామని చూస్తూ ఉన్నాం, కానీ వాళ్ళు ఎంతసేపటికి కదలట్లేదు. మొత్తం చెత్త అంతా అక్కడే వేస్తున్నారు, ఎంత నాశనం చేయాలో అంత చేస్తారు. ఆ లోయ చూడండి ఎంత ఉందో, కొన్ని 100 అడుగులు లోతుంటుంది ఈజీగా. దానికి తోడు ఫుల్ గాలి. ఆ ఎడ్జికెళ్ళి నించొని కిందకి చూస్తుంటే లిటరల్లీ షేక్ అయింది. అంతగా చూడాలనుకుంటే బోర్లో పడుకుని కిందకి చూడాలి, నించొని చూసామంటే అస్సామే. ఆ ఎడ్జ్ని వచ్చి నించుంటే మనల్ని ఎవరు తోయక్కర్లేదు, ఆటోమేటిక్గా మనమే పడిపోతాం అక్కడికి వెళ్తే. కానీ అంత హైట్ నుంచి వాటర్ ఫాల్స్ కిందకి పడుతుంటే చూస్తానికి మామూలుగా లేదు అసలు ఆ వ్యూ. న్యాచురల్గా ఫామ్ అయిన ఒక ఇన్ఫినిటీ పూల్, పక్కనే 100 అడుగుల ఎత్తు నుంచి కిందకి పడుతున్న వాటర్ ఫాల్స్, ఎదురుగా అందమైన కొండలు. అక్కడే కూర్చుని పోవాలనిపిస్తుంది ఎంతసేపు అయినా. కొన్ని ప్లేసెస్ని వర్ణించలేము, వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. మేము ఇక్కడికి వచ్చిన కాసేపటికి ఆ కుర్రోల్ గ్యాంగ్ వెళ్ళిపోవడానికి రెడీ అయ్యారు. కరెక్ట్గా అదే టైంకి చాలామంది ఫారినర్స్ గ్రూప్ వచ్చేసారు. వాళ్ళల్లో కొంతమంది అమ్మాయిలు బాగున్నారు, వాళ్ళని చూసి వీళ్ళు మళ్ళీ పూల్లోకి వచ్చేసారు. అక్కడ ఉన్నదే చిన్న పూలు, కానీ ఏదో పుష్కరాలకు స్నానం చేస్తున్నట్టు అంతమంది దూకేశారు ఒకేసారి. పీస్ఫుల్గా నేచర్ని ఎంజాయ్ చేయాలంటే మార్నింగ్ 11 లోపల వస్తే బెటర్. సన్సెట్ టైంకి కానీ సన్ రైజ్ టైంకి కానీ ఇక్కడ ఉంటే అస్సలు మామూలుగా ఉండదు, కానీ అలాంటి ఫీట్లు చేయలేము ఎందుకంటే బంటికి బలైపోతాం. వచ్చిన దారిలోనే కష్టపడుతూ వెనక్కి ట్రెక్ చేసుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేసాం. సుర్లా నుంచి 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో డెల్టా వాటర్ ఫాల్స్ ఉంటాయి. మెయిన్ రోడ్ మీదే డెల్టా అని హోటల్ ఉంటుంది, ఆ పక్క నుంచి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆకలేస్తుందని ఆ డెల్టా హోటల్లోనే చెఫ్ స్పెషల్ ఆర్డర్ చేసాం. వాడు ఎగ్ మ్యాగీ తీసుకొచ్చాడు. సర్లే ఏదో ఒకటి వేసేద్దాం అని తినేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము.
ఇది చాలా చిన్న ట్రెక్. ట్రెక్ అనడం కూడా పెద్ద మాటే. జస్ట్ ఒక 5 మినిట్స్ వాక్ చేస్తే మనకు ఒక వాటర్ స్ట్రీమ్ వస్తుంది. ఆ స్ట్రీమ్ని ఫాలో అవుతూ ఒక 100-200 మీటర్స్ వెళ్తే మనకు వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. యాక్చువల్లీ వానలు బాగా పడుతున్నప్పుడు ఇక్కడ ఫుల్ వాటర్ ఉంటాయి. స్ట్రీమ్ క్రాస్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. ఆ పక్కన సైడ్ నుంచి ఒక దారి ఉంటుంది. ఆ దారిని ఫాలో అవుతూ వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. మేము వచ్చినప్పుడు పెద్దగా వాటర్ లేవు, సో మేము వాటర్లోంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. సమ్మర్లో కూడా చాలా వాటర్ ఉంటాయి ఇక్కడ అని చెప్పాడు ఒకడు. అందుకే ఆవేశంగా వచ్చాం. కానీ ఇక్కడ చూస్తే రోడ్డు మీద ఎండిపోవడానికి రెడీగా ఉన్న వాన్ నీళ్ళలో ఉన్నాయి. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. బాహుబలి రేంజ్ వాటర్ ఫాల్స్ అనుకుని వెళ్ళాం, కానీ ఏదో బాత్రూంలో ట్యాప్ తిప్పినట్టు వస్తుంది వాటర్ అక్కడ. బట్ ఓకే, సమ్మర్లో కూడా ఎంతో కొంత వాటర్ అయితే ఉన్నాయి. మాన్సూన్లో చాలా బాగుంటుంది ఈ ప్లేస్. అలా మా ట్రిప్ ఎండ్ అయింది.